నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ పెళ్లినాటి ప్రమాణాలు చలనచిత్రం అండి. ఆనాటి ఆ పాత మధురాలండి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు నటించిన గొప్ప గోల్డెన్ హిట్ సినిమా అండి. స్టోరీ చాలా బాగుంటుంది, విని ఆనందించండి. మూడో భాగం అండి నేను చదివేది. వంట మనిషి కోసమని బావా! వచ్చి ఇతను ఏం చేస్తాడు, నాగేశ్వరరావు కృష్ణమూర్తి ఏం చేస్తాడంటే కృష్ణారావు గారు పైకి లేస్తాడండి. లేచేటప్పటికి ఎదురుగుండా స్నేహితుడు కూడా కనపడద్దండి. అతను మిలిటరీలో పనిచేస్తాడు, జమున గారు అన్నయ్య. ఓకే, నువ్వు ఇక్కడ ఉన్నావా, సరే అయితే నేను మీ ఇంటికే వచ్చానా, ఇలా వంట చేయాలా, సరే వెళ్తాను ఉండైతే అని చెప్పేసి వంటింట్లోకి వెళ్తాడండి. ఈలోపు ఆ పనమ్మాయిను ఈ జమున గారు వచ్చి ఏ వంట చేస్తున్నారు ఏంటి అని అంటే, మీకు ఏ వంట కావాలి, ఆంధ్ర వంట కావాలా, తమిళ వంట కావాలా అని అడిగితే, అబ్బో ఎన్ని వంటలు వచ్చండి మీకు అని పనమ్మాయి అంటదండి. ఎన్నైనా వచ్చండి నాకు, గుజరాత్ ఏమో ఆముదంది వండుతారండి, మరేమో మలయాళం కేరళ వాళ్ళేమో కొబ్బరి నూనెతో వండుతారండి అని రకరకాల పేర్లు చెప్తూ ఉంటాడు. అబ్బో మీకు చాలా వచ్చండి అని చెప్పేసి పనమ్మాయి అంటూ ఉంటే, అప్పుడు జమున ఏముంటుందంటే, మీకు వచ్చిన వంట ఏదో చేయండి ఈ పూటకి అని చెప్పేసి చెప్పి వదలకు వచ్చేసి వీణ వాయించుకుంటూ ఉంటుందండి. ఆ వీణ వాయించేటప్పుడు కదలా అతనికి ఒక మధురమైన ఊహలు వస్తాయండి. ఆమెను చూసిన దగ్గర నుంచి అతని మనసు ఎంతో పరవశంగా అనిపిస్తుందండి. ఏంటి ఇలా ఉంది ఈ అమ్మాయిని చూస్తుంటే అనుకుంటా ఉంటాడండి. అప్పుడు ఆమె వీణ వాయిస్తుంటే తన ఊహాలోకంలో తన చేతిలో ఉన్న ఆనపకాయతో తను గిటార్ మోగిస్తూ ఉంటాడండి. అలా ఊహల్లోకి వెళ్ళిపోయి కాసేపు అలా 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 డ్యాన్స్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇక అక్కడితో అది అయిపోతుందండి. ఈలోపు ఏమవుతుందంటే, పట్నం నుంచి వస్తారండి సలహాలరావు బాబాయ్ గారు వస్తారు, వంట మనిషిని తీసుకుని వస్తాడు. ఈలోపు ఎస్వి రంగారావు కూడా వస్తారు. ఏంటి వంట మనిషిని పంపించమంటే, ఇద్దరు వంట మనుషులు పంపించావేంట్రా అని సలహాలు అని అడుగుతాడు. అంటే ఈ అబ్బాయి వంట మనిషి కాదు, నా బంధువు, ఇతను నా దగ్గర పెరిగాడు, ఇతన్ని ఏదో మీ ఇంటికి చుట్ట చూపుగా పంపించాను, ఇదిగో ఇతను అసలైన వంటవాడు, మారిపోయారు, కొద్దిగా ఏదో మార్పులు జరిగినాయిలే అని చెప్తే, ఓహో సరే అయితే అబ్బాయి నీ పేరేంటంటే, నా పేరు కృష్ణారావుండే అంటాడు. అంటే అయిపోయి అయితే నువ్వు 2 పూట్ల మా ఇంట్లో విందు భోజనాలు చేసి నువ్వు ఇక్కడే ఉండాలి, హాయిగా ఉండండి అని చెప్పేసి చెప్తే, సరే సరేనండి అని అంటారు. అందుకేగా మేము వచ్చాము అని సలహాలో నవ్వుకుంటాడు. ఇలా జరిగిన తర్వాత అక్కడే 2 రోజులు ఉందామని చెప్పేసి ఉంటారండి. సలహాల రావు గారును మా కృష్ణారావు గారు ఇద్దరు ఉంటారండి, కృష్ణారావు. అప్పుడు ఆ సమయంలో అతనికి ఆమె మీద ప్రేమ అనేది కలుగుతూ ఉంటుందండి. తనతో పరిచయం పెంచుకోవడానికి అని చెప్పేసి ఆ మాట ఈ మాట పలకరిస్తూ ఉంటాడండి. ఆ అమ్మాయి కూడా ఈ కృష్ణారావు మాటలకి ఆకర్షితురాలై, అతని మంచితనానికి ఆకర్షితురాలయ్యి చక్కగా ఉంటుందండి. మీరు వంట అని అనుకున్నానండి, ఏమనుకోకండి అని చెప్పేసి అన్నీ సరి చేసేసుకుంటారు. ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు, సరి చేసేసుకుంటారు. అంతా బాగానే ఉందండి. అయితే ఈ అమ్మాయికి బాగా నచ్చేస్తుందండి. ఈ అమ్మాయిని చేసుకోవాలని అనుకోని, అసలు తన మనసులో ఏముందో కనుక్కోవాలని అనుకోని ఏం చేస్తాడంటే ఒక పరీక్ష పెడతాడండి. అదేంటంటే పలక మీద అవును, కాదు, అవును, కాదు అని రాస్తాడండి. 10 సార్లు రాస్తాడండి. 10 సార్లు రాసి పలక అక్కడ పెడతాడండి. పలక అక్కడ పెట్టిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తది, అసలు ఏం రాశాడు ఇతను, ఇతను నా మనసులో ఉన్నది కనుక్కున్నాడా ఏంటో ఒకసారి చూద్దామా అని చెప్పేసి ఆ పలకను తీసుకొని చూసి, అప్పుడు అవును అన్న దాని మీద రైట్ కొడద్దండి. అప్పుడు అతను వచ్చి చూసుకుని, ఓహో ఏమండి మీరు పువ్వులు తీసుకోండి అని ఇస్తాడండి. నాకు పువ్వులు వద్దండి అంటది. అంటే పువ్వుల మీద ఎవరు అలకూడదండి అని అప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాడండి. పూల మీద పాట పాడుతూ ఉండి తర్వాత అంటాడు, పాట అయిపోయిన తర్వాత, ఏమండి నాకు మీరు నచ్చారు, నేను మీకు నచ్చానని చెప్పేసి మీరు ఈ అవును అన్న దాని మీదే మీరు రైట్ కొట్టారు కదా, నాకు అర్థమైపోయింది. ఒకవేళ మీరు కాదనుకుంటే నేను వెళ్ళిపోతానండి, బెడ్డింగ్ కూడా సిద్ధంగానే ఉంది, ఇలా మీ గుమ్మలోకి రాను అని చెప్పేసి 2 మాటలు మాట్లాడతాడండి. అదేం లేదండి అని వెళ్ళిపోయి తను కూడా ఒక ఒక పాట కృష్ణుడి మీద పాట పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఆ గార్డెన్ అంతా తిరుగుతూ హాయిగా ఉంటుందండి. ఈలోపు అతను కూడా వచ్చి పాటలో ఒక మాట కలుపుతాడండి. ఆ విధంగా వాళ్ళ జీవితం చక్కగా యుగళ గీతంగా ఆ 2 రోజులు సరదాగా జరుగుతున్న సమయంలోనే అప్పుడు ఎస్వి రంగారు గారు ఏం చేస్తారంటే, అబ్బాయి నువ్వేం చేస్తావు, ఏంటి నీ పేరేంటి ఇవన్నీ అడుగుతాడని వివరాలు అడిగితే, నా పేరు కృష్ణారావు అండి, నాకు తల్లిదండ్రి లేరు, చిన్నప్పటి నుంచి నేను సరదా బాబా గారి ఇంటికాడ పెరిగాను అంటే, మరి మీకు ఆస్తిపాస్తులు ఏమి లేవా అంటాడండి. మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవండి, మా నాన్న ట్యూషన్ చెప్పుకునేవాడు,
అంటే ఇలా ఆయన ఎక్స్పైర్ అయిపోయారు అంటే మీ అమ్మగారు అంటే మా అమ్మగారు కూడా ఎక్స్పైర్ అయిపోయారండి. మీ ఆస్తిపాస్తులు అంటే మా ఆస్తిపాస్తులు అసలు ఏమీ లేవండి అని చెప్తాడు. ఓహో! ఈ మీ పని ఇట్లా ఉందా అని చెప్పి సలహాలు రావు అని పిలుస్తాడండి ఎస్వి రంగారావు.